అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జనవరి 17వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే సంఘటనలు ఎటువంటివి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వారి జీవితం అయితే సుఖంగా ఉంటుందో మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా అయితే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వారికి రేపటి రోజున జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన అయితే కలగబోతుంది. ఒక స్త్రీకి గనక వారు ఇటువంటి పని చేయకపోతే వారికి ఏం నష్టం వాటిల్లుతుందో అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున జీవితంలో మర్చిపోలేని రోజునైతే చెప్పుకోవచ్చు. ఏ వ్యక్తి మీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నారనే అంశాలను కూడా ఇప్పుడు మనం తప్పకుండా అయితే వివరంగా అయితే తెలుసుకుందాం. అందుకోసం మీరు మీ పనులన్నీ పక్కన పెట్టేసి తప్పకుండా ఇవిడ అయితే చివరి వరకు అయితే చూసి తీరాలి. అప్పుడే మనం చెప్పేదైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి గల వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా మృదు స్వభావాలను అయితే చెప్పుకోవచ్చు. వీరు స్వయం ప్రతిపత్తిని అయితే ఆత్మగౌరవాన్ని అధికంగా అయితే కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క సొంత విషయాల్లో ఇతరుల జోక్యం చేసుకుంటే అస్సలు తట్టుకోలేరు. అలాగే వీరు విషయాల్లో ఏ విధంగా అయితే చాలా రహస్యంగా ఉంచాలని అనుకుంటారో అలాగే ఇతరుల విషయాలను కూడా అలాగే వీరికి తెలిసినటువంటివి ఏమన్నా ఉంటే గనక చాలా సీక్రెట్గానే ఉంచే మనస్తత్వం కలవారు. ఆధునిక విద్య, సాంకేతిక విద్య పట్ల ఆసక్తికరంగా అయితే ఉంటారు. వినూత్న వ్యాపారాల్లో కూడా బాగా రాణించుతారు. మేధస్సుతో ఉన్న స్థానాలను కూడా వీరు బాగా సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టల గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలపై వీరికి చాలా ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. అంతరాత్మ సాక్షిగా విరుద్ధంగా ఎటువంటి పని అయితే చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను బాగా కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ కూడా చాలా పరిగణలోకి అయితే తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద మాత్రం వీరు భరించవలసి వస్తుంది. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. సొంత వర్గంలోనే వీరు పడ్డ వైర్యం అయితే అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీరి యొక్క జాతక ప్రకారం మనం చూసుకున్నట్టయితే వీరికి ఎవరైతే సహాయం చేసి మంచి స్థితిలోకి రావాలని వెళ్తారో వారే వీరికి తర్వాత శత్రువులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అటువంటి అవకాశాలు చాలా మరిన్ని కనపడుతున్నాయి. వారు ఎప్పుడూ కూడా మీతో కయానికి కాలు దిగడానికి అయితే రెడీగా ఉంటారు. మీరు చేసిన మేలు మర్చిపోయి మీకు విరోధులుగా మారుతూ ఉంటారు. ముఖ్యంగా మీ జీవితంలో చాలా కాలంగా అయితే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. దీనికి కారణం అయితే నెగిటివ్ ఎనర్జీ అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనిషి పైన కానీ ఒక గృహం పైన కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే పడుతుందో వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది మీ యొక్క జీవితంలో ఉండే వ్యక్తులే అయితే ఎప్పుడూ కూడా మీ యొక్క ఎదుగుదలను చూస్తూ ఉంటారు. ఓర్వలేని కళ్ళు మిమ్మల్ని అసూయతో, కుళ్ళుతో, ఈర్ష్యతో అయితే చూస్తూ ఉంటాయి. ఈ నరదిష్టం మీకు కారణం అని అయితే మీ జీవితంలో అనేక రకాలైనటువంటి అశుభ ఫలితాలు కూడా మీరు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే వస్తూ ఉంటుంది. దీనికి కారణంగా మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా అయితే చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూనే వస్తూ ఉన్నారు. ఈ యొక్క సమస్యలను ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక పురోగతి అనేది కూడా వీరికి అవకాశాలు చేజారిపోయే సందర్భాలు కూడా మరిన్ని అయితే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా చూస్తూ ఉన్నారు. ఈ యొక్క రాశి గల వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య మరింత పెరుగుతూ ఉంటుంది. ఉన్నట్టుండి మీతో మంచిగా ఉంటూనే ఉన్న వ్యక్తులే అటువంటి వ్యక్తులే మీతో శత్రువులుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణం ఏమిటో మీకు తెలియపోయినా కూడా మీరు సతమతం అవుతూ ఉంటారు. అంతేకాకుండా మీరు ఎదుటి వ్యక్తుల నుంచి మంచిని ఉద్దేశించి చెప్పిన మాటలు కూడా వారు చెడుగా తీసుకుని మిమ్మల్ని దూషించే అవకాశాలే మరిన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ యొక్క మాట తీరును అనేది చాలా జాగ్రత్తగా అయితే మాట్లాడుతూ ఉండాలి. వారితో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుంటూ మాట్లాడితే ఎంతవరకైనా అయితే కరెక్ట్ అనే విషయాన్ని మీరు ఆలోచించుకొని మాట్లాడడం చాలా ఉత్తమం అని అయితే చెప్పుకోవచ్చు. సరైన సాక్ష్యం లేకుండా ఎదుటి వ్యక్తులను ఎట్టి పరిస్థితిలో కూడా నిందించకూడదు. ఎవరినైనా సరే ఒక మాట అనే ముందు ఎవరు తప్పు ఏంటనేది అయితే తప్పకుండా ఆలోచించాలి. అలా ఆలోచించి చేసిన విషయాలు ఆరా తీయడం కూడా చాలా మంచిది. మనం తెలుసుకోకుండా ఎవరిని కూడా దూషించకూడదు. మంచి చెడులను 1-2-3 సార్లు మనం ఆలోచించుకుంటూ ఉండాలి. అయితే అది అతి త్వరలోనే మీ జీవితంలో మర్చిపోలేని అద్భుతం అయితే ఒకటి జరగబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మర్చిపోలేని అద్భుత ఫలితాలు ఖచ్చితంగా అయితే మీరు చవి చూడబోతున్నారు. ఇది వరకు మీరు అసహించుకున్న వారే మళ్ళీ తిరిగి మిమ్మల్ని అవమానించిన వారే మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. అలాంటి సమయం అయితే మీకు ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఆనందానికి ఇచ్చేటువంటి వార్తలు అయితే చాలానే మీరు రేపటి రోజున వినవచ్చు. మానసికంగా వేదన అనుభవించి ఉంటారు. ఎన్నో ఏళ్ళుగా కృంగిపోయి ఉంటారు. వారు చేసినటువంటి అవమానాలన్నీ వల్ల మీరు మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తి అయితే మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు అడగడం వల్ల, మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల మీ ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న మీకైతే చాలా సంతృప్తినిస్తుంది. అంటే మీరు వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి అయితే ఎప్పుడూ అనుకోలేదు. కానీ వారే మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పి మిమ్మల్ని కోరి అటువంటి క్షమాపణలు మిమ్మల్ని మన్నించవలసిందిగా అడగడం వల్ల మీరైతే చాలా ఆనందంగా అయితే
లోపల ఎంతో ఆనందపడుతూ ఉంటారు. అలానే మీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన అయితే చోటు చేసుకోబోతుంది. మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళ దగ్గరికి రావడం వల్ల, క్షమాపణలు అడగడం వల్ల, మీ యొక్క సహాయం కోరడం వల్ల మీకు ఎంతగానో లోపలే ఆనందభరితం అవుతూ ఉంటారు. అలాగే అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కానీ ఒక వ్యక్తి మాత్రం మీకు నూతనంగా పరిచయం అయ్యి ఉంటారు. అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఒకరైతే మీ జీవితంలోకి ఎవరైనా సరే ప్రవేశించవచ్చు. మీ పని చేసే చోట కానీ ఒకవేళ మీ యొక్క దూర ప్రయాణాలు చేస్తున్నట్టు కానీ ఆ ప్రయాణాల్లో ఆ వ్యక్తి యొక్క లైఫ్ అయితే మారవచ్చు. అంటే వారితో పరిచయం కూడా ఏర్పడవచ్చు. ఏదో ఒక రకంగా అయితే ఆ వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారని అయితే మీరు తప్పకుండా గమనించుకొని తీరాలి. ఒక వ్యక్తి రాక అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అంటే ఒక రకంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుందని అయితే చెప్పుకోవచ్చు. వారు చక్కటి మంచి అవకాశాన్ని అయితే మీకు పట్టుకు రాబోతున్నారు. మీ భవిష్యత్తు ప్రకారం అయితే మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన దేనికైనా కానీ మీకు ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది అయితే చెప్పుకోవచ్చు. సహాయ సహకారాలు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు. ఆ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి నూతన వ్యక్తి వల్ల అయితే మీ జీవితంలోనే అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు చవి చూడబోతున్నారు. అలాగే ఈ యొక్క సమయంలో అయితే మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారానికి కూడా మీకు సమస్య నుండి పరిష్కారం కూడా లభించబోతుంది. ఆ సమస్యకు మీరు పరిష్కారం కలుపుకోవడానికి చాలా రకంగా అయితే విఫలమవుతూ ఉన్నారు. ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ సమయంలో మీకు తప్పకుండా లభించబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే దూర ప్రయాణాలు చేసేవారు ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో మోసపోయేవారే కానీ చాలానే ఉన్నారు. కానీ చాలా జాగ్రత్త అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు మరిన్ని ఉన్నాయి. సొంతంగా వాహనాలు నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యంత ప్రమాదకరమైన సూచనలు అయితే మీకు కనబడుతూ ఉన్నాయి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ యొక్క ప్రతికూలత సమయంలో అయితే మీకు చాలా ప్రతికూలత అయితే మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా అయితే మీరు రేపటి రోజున శివారాధన అయితే చేసుకోవాలి. మీకు శివుడు ఏదైనా వీలైనప్పుడల్లా అభిషేకం చేయించుకోవడం ఎంతైనా మంచిది. ఒకవేళ మీ ఇంట్లో స్ఫటిక లింగం ఉన్నట్టుగా ఆ లింగానికి మాత్రం తప్పకుండా జలంతో మీరు అభిషేకం చేయడం ఎంతైనా అవసరం. పరమశివుడు అభిషేక ప్రియుడు కనుక చెంబుడు నీళ్ళకు కూడా కరిగిపోతూ ఉంటాడు. మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు. కనుక ఆ పరమశివుడి దీవెనలు మీకు అనుగ్రహం అయితే మీకు తప్పకుండా అయితే పొందడానికి ఖచ్చితంగా మీరు శివారాధన అయితే చేసి తీరాలి. శివుని యొక్క అభిషేకం చేయడంతో పాటు మీరు కనుక రేపటి రోజున మహాలక్ష్మి దేవత యొక్క దీపారాధన దీపదీప నైవేద్యాలు సమర్పించడం వల్ల అమ్మవారి కటాక్షం కూడా మీకు అయితే ప్రసాదం ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. ధనప్రాప్తి అనేది మీకు కలగబోతుంది. లక్ష్మీదేవి అమ్మవారు కూడా మిమ్మల్ని అయితే విడవకుండా మీ వెంటే ఉండబోతున్నారు. అలాగే మీకు వీలైనప్పుడల్లా మీరు తప్పకుండా ఇష్టదైవారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. అమ్మవారి పూజ చేసేటప్పుడు ఎర్రని లేదా తెల్లని లేదా ఎర్రని పూలు లేదా తెల్లని పూలను సమర్పిస్తూ మీరు అయితే పూజ చేసుకోవడం ఎంతైనా మంచిదనే చెప్పుకోవచ్చు. అలాగే మీరు గుడికి వెళ్తే కనుక అమ్మవారి స్వరూపమైన ఏ గుడికైనా వెళ్ళవచ్చు. దీపారాధన చేస్తూ నిత్యం అమ్మవారిని మీరు స్మరించుకుంటూ ఉన్నట్లయితే అమ్మ అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. అమ్మ మిమ్మల్ని వీడిపోనే పోదు. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు నవగ్రహ ఆరాధన కూడా చేయడం ఎంతైనా మంచిది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం, అలాగే రావి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయడం, అలాగే తీపి పదార్థాలు పాలతో వండిన తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మనం చెప్పుకున్న దేవతారాధన అన్నీ చేయడం వల్ల మీ సమస్యలను అయితే మీరు దూరం చేసుకున్న వారు అవుతారు. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు పొందాలో మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.